హాయ్ గైస్, ఈరోజు నేను ఒక మంచి యాప్ గురించి చెప్తాను. యాప్ పేరు వచ్చేసి ఆడియో ల్యాబ్. ఓకే, అర్థమైంది. ఈ ఆడియో ల్యాబ్ని మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ఆడియో రిలేటెడ్గా మనము ఏదైనా సరే మనం ఈ ఒక్క యాప్లోనే మొత్తం కంప్లీట్గా అన్నీ చేసుకోవచ్చు. యాప్లో వచ్చేసేసి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి మనం ట్రిమ్ ఆడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే కటర్ లాగా ఆడియోని ఎంతవరకు మనకు కావాలో రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు మనము కటర్ లాగా మాత్రం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడనేమో రెండు ఆడియోలని మోర్ దెన్ 3 ఆడియోస్ని ఒకటే దగ్గర మిక్స్ చేసేసి డీజే టైప్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఈ మూడోది వచ్చేసేమో మెర్జ్ చేయడం, రెండు ఆడియోస్ని మెర్జ్ చేయడము, అంటే కంటిన్యూషన్లో మెర్జ్ చేయడము, ఒకదాని పైన ఒకటి కాదు ఒకదాని పక్కన ఒకటి మెర్జ్ చేయడము. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ట్యాగ్ ఎడిటర్స్ అంటే దానికి రీనేమ్ ఇవ్వడము, దానికి డేట్ ఇవ్వడము, దాని పర్టికులర్ ఎడిటర్కి రిలేటెడ్గా మనం ఏదైనా ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇస్తాము. ఇక్కడనేమో ఆడియోని కంప్రెస్ చేయొచ్చు, ఇక్కడనేమో ఆడియో రికార్డ్ చేయొచ్చు, ఇక్కడనేమో ఆడియోని స్ప్లిట్ చేయొచ్చు, ఇక్కడనేమో ఆడియో రివర్స్ కూడా చేయొచ్చు, ఇక్కడనేమో వాయిస్ చేంజ్ చేయొచ్చు. వాయిస్ చేంజ్ చేయడం అంటే మెన్ నుంచి ఫీమేల్కి, ఫీమేల్ నుంచి చైల్డ్కి, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇక్కడనేమో ఎస్ఎఫ్ఎస్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో ఇక్కడనేమో టెక్స్ట్ టు స్పీచ్, ఇది నేను ఎక్కువ వాడతాను. టెక్స్ట్ టు స్పీచ్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని స్పీచ్కి కన్వర్ట్ చేసి ఇస్తుంది. రోబోటిక్గా ఉంటుంది, బాగుంటుంది. మన తెలుగు ట్రై చేయండి, దీంట్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసేమో వీడియో టు ఆడియో, ఏదైనా వీడియో ఉండండి మనం ఆడియోకి బట్టి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కొరాక్ ఎఫెక్ట్ మనకు ఎక్కువ యూజ్ కాదు, ఇది ఎక్కువ సింగర్స్ యూజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఎక్కువ కానీ వోకల్ కానీ ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడనేమో స్పీచ్ టు టెక్స్ట్, మనం ఏదైనా మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా టెక్స్ట్కి కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు. ఈ లెఫ్ట్ అండ్ రైట్ స్ప్లిటర్స్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయము. ఇక్కడనేమో నార్మలైజ్ ఆడియోని మనము పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ నార్మలైజ్ ఆడియో వాడచ్చు. నెక్స్ట్ స్పీడ్ చేంజర్, ఆడియోని మనం స్పీడ్ చేంజ్ చేయొచ్చు, స్లో కానీ హై కానీ చేయొచ్చు. ఇక్కడేమో ఫన్ రికార్డర్, ఇది ఎక్కువ యూజ్ కాదు మనకు. సైలెన్స్ రిమూవర్ ఉంది కదా, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మధ్యలో మనం ఏదైనా సైలెన్స్గా అయిపోయాం అనుకోండి రికార్డ్ చేసేటప్పుడు, ఆ సైలెన్స్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేసి మనకు ఆడియోని కంటిన్యూషన్లో క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ నాయిస్ రిమూవర్ వచ్చేసి ఇందులో చాలా రకాల నాయిస్ రిమూవర్లు ఉంటాయి. అంటే ఈవెన్ విండ్ సౌండ్ ఉందనుకోండి, విండ్ సౌండ్ తీయాలంటే విండ్ సౌండ్ తీయొచ్చు, మన బ్రీత్ సౌండ్ తీయాలంటే బ్రీత్ సౌండ్ తీయొచ్చు. అమ్మా, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరా? హలో. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిజెస్ని మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఆడియో ఎఫెక్ట్స్ ఉంటుంది, ఈక్వలైజర్ ఉంటుంది. ఈ ఈక్వలైజర్ ఇవన్నీ మనము ప్రోలో ఉంటుంది. మళ్ళీ ఆడియో టు వీడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఆడియో మిక్సర్ ఈ మధ్యలో కొత్తగా ఇచ్చాడు. ఇందులో చాలా ఆప్షన్స్. ఇక్కడ వాల్యూమ్ బూస్టర్ కూడా, ఇది కూడా కొత్తగా వచ్చింది. చాలా బాగుంటాయి ఇందులో ఆప్షన్స్. ఇది బాగా యూజ్ అవుతుంది, మీరు ట్రై చేయండి. నేను ఎక్కువ మాత్రం దీన్ని టెక్స్ట్ టు స్పీచ్కి ఎక్కువ వాడతాను, వీడియో టు ఆడియోకి ఎక్కువ వాడతాను. థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.